హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. గత వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో అత్యధిక మార్కులు సాధించుకోవడం ఏ విధంగా అని చెప్పేసి మనం క్లియర్గా ఆ వీడియోలో తెలుసుకున్నాం. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు గ్రూప్ డి ఎగ్జామినేషన్ని మనం ఏ విధంగా ఈజీగా మనం సాధించవచ్చు అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా ఎన్టీపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపున ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తున్నాము. ఇది ఎవరైతే ఆన్లైన్లో రాయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం యాప్లో రాయాలి. కానీ మీరు సబ్స్క్రిప్షన్ లేనప్పుడు మీరు డైరెక్ట్ మీకు ఈ పీడిఎఫ్ అనేది ఇస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పీడిఎఫ్ లింక్స్ అనేది ఇస్తాను. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. మీరు దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెస్ట్ 24 గ్రాండ్ టెస్ట్ ఇది మాది. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి. 90 మినిట్స్ టార్గెట్ పెట్టుకోండి. మినిమం 80 మార్క్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. 80 మార్క్స్ వస్తే కనుక మీరు మంచి పొజిషన్లో ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్నట్టు అర్థం. 80 కంటే తక్కువ వస్తే కనుక మీరు ఇంకా చాలా పికప్ అవ్వాలని అర్థం. సో ఇది సేమ్ 2021లో ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా రాబోతుందో సేమ్ అదే ప్యాటర్న్ తీసుకొని మనకి ఎగ్జామినేషన్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ముందుగానే ఆన్సర్ చూడకండి, మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు ఆన్సర్స్ అనేది చూడండి. ఇక మనకి మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే, సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డికి కానీ మనకి స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టాటిక్ జీకేని ఎవరైతే పర్ఫెక్ట్గా క్లియర్గా చదువుతారో వాళ్ళకి అత్యధిక మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాబ్ సాధించుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చాలామంది విద్యార్థుల్లో స్టాటిక్ జీకే అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది చదివే విధానం కూడా చాలామందికి తెలియట్లేదు. సో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, సపోజ్కి ఒలింపిక్స్నే తీసుకుందాం. నేను జస్ట్ ఒలింపిక్స్ అనే ఒక టాపిక్ని మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సపోజ్కి ఒలింపిక్స్ అనే ఒక టాపిక్ ఉంది. సో ఒలింపిక్స్ అనే టాపిక్ ఉన్నప్పుడు మీరు దాని గురించి మహా అంటే ఏం చదువుతారంటే, ఒలింపిక్స్ మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎక్కడ స్టార్ట్ అయినాయి, అదేవిధంగా భారతదేశానికి మొట్టమొదటి పథకం ఎవరు సాధించారు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా చిట్ట చివరి క్రీడలు ఏవి, అంటే రీసెంట్గా జరిగిన క్రీడలు ఏవి, నెక్స్ట్ జరగబోయే క్రీడ ఏది, మహా అంటే ఇవి మ్యాక్సిమం చదివేసి ఒలింపిక్స్ అయిపోయింది అని చెప్పేస్తారు. కానీ ఎన్టీపీసీ గ్రూప్ డికి ఖచ్చితంగా నాకు జాబ్ రావాలని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఆ విధంగా చేయకూడదు. దాన్ని కూలంకుషంగా చదవాలి. మినిమం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 8 నుంచి 9 పేపర్ల ఒక సబ్జెక్ట్ మ్యాటర్ రావాలి. ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే మీరు ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ జాబ్ సాధించగలుగుతారు. ఒకసారి చూసుకోండి, మీరు ఇప్పుడు ఉన్నారు, సపోజ్కి మీ ఏజ్ 25 to 30, అంటే ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క విధంగా ఉంటుండొచ్చు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఏదో ఒకటి జాబ్ సాధించుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ ఒక్క 3 నుంచి 4 నెలలు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. మిగతా రిమైనింగ్ 30 సంవత్సరాలు, అంటే మీరు రిటైర్ అయ్యేపాటికి 60 సంవత్సరాలు అనుకుందాం, మిగిలిన 30 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. మిగిలిన 30 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలంటే మీరు ఎంత కష్టపడితే అంత మంచిది. అంతేగాని ఏదో ఒక బుక్ తీసేసుకొని, అది ఏదైనా కానీ, ఈవెన్ నేను కూడా మనకి మెటీరియల్ అనేది మీకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో 1-2 పాయింట్లు మిస్ అవుతుండొచ్చు మేము ప్రొవైడ్ చేసే దాంట్లో కూడా. అవన్నీ మళ్ళీ మీరు కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో కలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటారో మీరు ఒక సపరేట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏ బుక్ స్టోర్లో కూడా దొరకదు. అంత మంచి బ్రహ్మాండమైన బుక్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ కిందాక చెప్పాము ఒలింపిక్స్ అనేది ఒక టాపిక్ తీసుకున్నాం, దాంట్లో ముఖ్యమైన విషయాలు ఇవి చదివేసి మనకు ఆ టాపిక్ అయిపోయింది అనుకుంటారు. సో మరి ఎన్టీపీసీ గ్రూప్ డిలో మరి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, 2016 ఎన్టీపీసీ, 2017 ఎన్టీపీసీ మెయిన్స్, 2018 ఏఎల్పి, 2019 జేఈ, అదేవిధంగా 2018 గ్రూప్ డి, ఇవన్నీ పేపర్లు తీసుకుంటే ఒలింపిక్స్ నుంచి 128 క్వశ్చన్స్ వచ్చినాయి. జస్ట్ ఆ టాపిక్ నుంచి అన్ని సెట్లలో కలిపి, ఒకే సెట్ కాదు, అన్ని సెట్లలో కలిపి, అన్ని ఎగ్జామ్స్లో కలిపి 128 క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో మహా అంటే 20 నుంచి 30 క్వశ్చన్లు మాత్రమే స్టాండర్డ్, అంటే పైన మీరు మొట్టమొదటిది ఏది, చివరిది ఏది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, దాని చైర్మన్ ఎవరు, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా 100 క్వశ్చన్స్ అయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎవరైతే మంచి ప్రణాళికతో చదువుతారో వాళ్ళు మాత్రమే దాన్ని అటెంప్ట్ చేయగలరు. ఎవరైతే పైన చదువుతారో వాళ్ళు అటెంప్ట్ చేయలేరు. ఆ విధంగా ఇచ్చారు. ఓన్లీ ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ జీకేలో. జీకే అంటే మళ్ళీ మీరు హిస్టరీ
పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ రాదనుకోకండి, అవి కూడా జీకే కిందనే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ వరకు. మిగతా లాగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లేకపోతే ఎస్ఎస్సిలో లాగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఇవన్నిటికీ సపరేట్ సిలబస్ అంటూ ఏం లేదు. దాంట్లో నుంచి స్టాటిక్ జీకే బిట్స్ అనేది గ్రూప్ డి కానీ ఎన్టీపీసీలో కానీ ఇవ్వడం జరుగుతుంది. విత్ కరెంట్ అఫైర్స్తో అయితే మీకు 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్టీపీసీలో 40 మార్క్స్, అదేవిధంగా గ్రూప్ డీలో అయితే 45 మార్క్స్. సో ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ నుంచి మీకు సపోజ్కి ఒలింపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. స్టాటిక్ జీకే క్వశ్చన్ మీరు ఇందాక చెప్పినట్టు నేను అడిగిన క్వశ్చన్లో పైన చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకటి నార్మల్ క్వశ్చన్ వచ్చిందా, ఓకే, అది అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ రాలేదు, డెప్త్ క్వశ్చన్ వచ్చిందా అంటే అటెంప్ట్ చేయలేరు. ఆ విధంగా ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క మార్కు పోయినా కానీ మీకు మొత్తం జీకే మీద ఒక 20 మార్కులు పోతాయి. ఎన్టీపీసీలోకి 20 మార్కులు పోతాయి, గ్రూప్ డీలోకి 20 మార్కులు పోతాయి. అక్కడ 20 మార్కులు పోయిన తర్వాత ఇంకా మీకు జాబ్ ఎలా వస్తుంది? సో కాబట్టి నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఒకసారి క్లియర్గా చెప్తాను విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్తో చెప్తాను. ఇక్కడ మీకు డిస్ప్లే పైన నేను ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. నేను ఇందాక చెప్పినట్టు ఒక 100 డెప్త్ క్వశ్చన్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్ అనేవి మీకు తీసి చూపిస్తున్నాను. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం సరిపోదు కాబట్టి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, మీరు ఎందుకు చదవలేకపోయారు ఈ క్వశ్చన్స్ చూడండి. మ్యాక్సిమం ఈ 5 క్వశ్చన్లో దాదాపు చాలామంది 4 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేరు, చాలామంది 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేరు. మరి ఆల్రెడీ మీరు ఒలింపిక్స్ అనే టాపిక్స్ చదివే ఉంటారు. ఎందుకంటే జీకే తీయంగానే ఫస్ట్ ఓపెన్ చేస్తారు. మీరు ఏం ఓపెన్ చేస్తారు? మహా అంటే ఆస్కర్ అవార్డ్స్, తర్వాత ఒలింపిక్సే. ఇంకా మరి స్టాటిక్ జీకేలో 2వ 3వ చాప్టర్ అయిన ఇదే మీరు 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోతే మిగతా క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తారో చూద్దాం ఒకసారి. సరే, ఈ ఫస్ట్ 5 క్వశ్చన్లకి మీరు కింద కమెంట్ సెక్షన్లో ఈ వీడియో పాస్ చేయండి. ఈ 5 క్వశ్చన్లకి మీరు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్లు టైప్ చేసి నాకు పంపండి. పంపిన తర్వాత మళ్ళీ ప్లే చేసి నేను చెప్పే ఆన్సర్స్ మీరు అక్కడ టైప్ చేసి పంపిన ఆన్సర్స్కి మ్యాచ్ అయ్యా లేదో చూడండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరు చూసుకోండి. ఆ మార్క్స్ కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మీరు ఇంకా పికప్ అవ్వాలా, ఆల్రెడీ పికప్ అయ్యారా, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ ఉన్నారా, లేకపోతే ఇంకా ప్రిపేర్ అవ్వాలని చెప్పి బాధపడుతున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం ఇతర దేశాలతో పోల్చినప్పుడు 2వ అత్యంత మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడ ఏది? సో చూడండి ఎంత మంచి క్వశ్చన్ ఇది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మీకు అసలుకి ఆ ఒలింపిక్స్ క్రీడల మీద, ఒలింపిక్స్ పథకాల మీద, లేకపోతే జరిగిన ప్రదేశాల మీద, లేకపోతే మొత్తం ఆ టాపిక్ మీద సమగ్రమైన అవగాహన ఉంటే మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇతర దేశాలతో పోల్చినప్పుడు 2వ అత్యంత మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడ ఏది అంటే బ్యాడ్మింటన్. ఎందుకు అంటే మొట్టమొదటి స్థానం ఏంటి అంటే మనకి ఇండియాని హాకీలో బీట్ చేసే దేశమే లేదు ఒలింపిక్స్లో. మనకి మొత్తం మీద 11 పథకాలు, 9 గోల్డ్ మెడల్స్, 1 వెండి, 2 ఇత్తడి పథకాలు వచ్చినాయి. మొత్తం 11 మెడల్స్. నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాం మనం హాకీలో. ఇక ఇతర దేశాలతో పోల్చినప్పుడు అత్యంత మెరుగైన ప్రదర్శన కనబరిచిన 2వ క్రీడ ఏది అంటే మనకి బ్యాడ్మింటన్ వస్తుంది. బ్యాడ్మింటన్లో ప్రపంచంలో మనం ఒలింపిక్స్ క్రీడల్లో 9వ స్థానంలో ఉన్నాం. సో ఆన్సర్ వచ్చేసి బ్యాడ్మింటన్. 2వది, ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం 2వ వెండి పథకాన్ని ఏ ఈవెంట్లో సాధించింది? సో ఇది కూడా చాలామంది ఆన్సర్ చేయకపోతుండొచ్చు. దీన్ని 200 మీటర్స్ హర్డల్స్ అంటారు. మనకి నార్మన్ పిచర్డ్ గారు సాధించారు ఇది 200 మీటర్స్ హర్డల్స్. దీని ఆన్సర్ వచ్చేసి. 3వది, దాదాసాహెబ్ జాదవ్ ఎక్కడ జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఇత్తడి పథకాన్ని సాధించారు మరియు ఎప్పుడు? దీని ఆన్సర్ వచ్చేసి 1952 ఫిన్లాండ్, హెల్సింకి. 1952 హెల్సింకి, ఫిన్లాండ్. ఇక 4వది, భారతదేశం ఒలింపిక్స్లో పథకం సాధించిన సంవత్సరం కాదు, సాధించని అంటే ఏ సంవత్సరంలో, కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ సంవత్సరంలో పథకం రాలేదు? 1976 ఆప్షన్ డి. ఇక 5వది, 1980 ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశ హాకీ జట్టు ఫైనల్స్లో ఏ జట్టుతో తలపడి విజయం సాధించింది? దీని ఆన్సర్ వచ్చేసి గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఏ జట్టుతో ఫైనల్స్ తలపడిందంటే స్పెయిన్తో. సో ఈ విధంగా 5 క్వశ్చన్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ వచ్చాయో చూడండి. 5కి 5 వచ్చాయంటే మీ ప్రిపరేషన్ బాగున్నట్టు. ఓన్లీ దీంట్లో ఒక్క దాంట్లో 5 to 5 రావాల్సిన అవసరం వస్తే సరిపోదు. మిగతా అన్నిట్లో ఈ విధంగా ప్రతి ఒక్క చాప్టర్ని కూలంకుషంగా చదువుకోండి. అనవసరమైన చాప్టర్లను చదివే కంటే తెలిసిన చాప్టర్లని, ఈజీగా ఎక్కువగా వస్తున్న చాప్టర్లని, గత ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా రిపీట్ అయిన సబ్జెక్టులని మీరు ఇంత డెప్త్గా చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్టీపీసీలో 40కి 30 మార్కులు మీకు ఈ జీకే కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా గ్రూప్ డిలో 45కి మినిమం 30 to 35 మార్క్స్ తెచ్చుకొని మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇక ఎన్టీపీసీ సక్సెస్ స్ట్రాటజీ మనం అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ప్లాన్ బిలో 90 మార్క్స్ ఏ విధంగా సాధించాలి, ప్లాన్ ఏ వాళ్ళకి 75 మార్క్స్ ఏ విధంగా సాధించాలని చూసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి గ్రూప్ డి వాళ్ళకి టార్గెట్ వచ్చేసి 82 మార్క్స్ పెట్టుకుందాం. అది ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ ఏం సంబంధం లేదు. మీ క్యాస్ట్ మర్చిపోండి, మీ జోన్ మర్చిపోండి, మీకున్న వేకెన్సీస్ మర్చిపోండి. నాకు 1,00,000 వేకెన్సీస్ ఉన్నాయి, లేకపోతే 30,000 వేకెన్సీస్ ఉన్నాయి, 3,000 వేకెన్సీస్ ఉన్నాయి, 5,000 వేకెన్సీస్, ఇవన్నీ మర్చిపోండి. జస్ట్ మీ కళ్ళ ముందు ఒకటే కనపడాలి, టార్గెట్ 82. నేను చెప్తున్నాను ఇది ఎగ్జాంపుల్కి. 82 పెట్టుకుంటారా, 92 పెట్టుకుంటారా, లేకపోతే 100కి 99 పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ మినిమం 82 మార్కులకి 1 మార్కు తక్కువ రాకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక చూడండి, మ్యాథ్స్ రీజనింగ్లో మనకి 55 క్వశ్చన్స్ వస్తాయి. 55 క్వశ్చన్లో ఖచ్చితంగా 50 మార్కులు వచ్చే విధంగా మనం అర్థమెటిక్ రీజనింగ్ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా 5 మార్కులు కూడా మన అదృష్టం బాగోలేకుండా ఏదైనా క్యాలిక్యులేషన్ది కానీ, లేకపోతే రీజనింగ్లో స్టేట్మెంట్ కన్క్లూజన్ కానీ కొన్ని డెప్త్గా ఇచ్చినట్లయితే ఒక 5 మార్కులు పోయే అవకాశం ఉంది. కాబట్టి నేను మినిమం టార్గెట్ మీకు అనేది 50 మార్కులకి ఇస్తున్నాను మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో. ఇక సైన్స్లో 25 క్వశ్చన్స్. ఎన్టీపీసీలో సైన్స్కి అంత ప్రిఫరెన్స్ అవసరం లేదు. మహా అంటే ఎక్కువ ఒకవేళ సైన్స్ నుంచి ఇచ్చినా కానీ మహా అంటే 5 మార్కులు దాటాడు. కానీ గ్రూప్ డిలో సైన్స్కి సపరేట్గా 25 మార్కులకి మనకి సపరేట్ సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. 25 మార్కులు మీకు రావాలి అంటే మీకు ఏ బుక్ చదివినా 25 మార్కులు వస్తాయా రావంటే నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అకాడమీ బుక్స్ చదివితే, ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మాత్రం ఖచ్చితంగా 25కి 25 మార్కులు కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇది అంతా లిమిటెడ్ సబ్జెక్ట్. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మహా అంటే 6 చాప్టర్లు. విద్యుత్తు, కాంతి, ధ్వని, అయస్కాంతము, యాంత్రిక శాస్త్రము, ఈ విధంగా ఒక 6 చాప్టర్లు లిమిటెడ్ సబ్జెక్ట్. వాటిలో నుంచి ఇంకెటు పోడు. జీకే అన్నా సరే ఇంకా ఎక్కడి నుంచో బయట నుంచి ఇవ్వచ్చు. కానీ ఈ సైన్స్ నుంచి మాత్రం లిమిటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అకాడమిక్ బుక్స్ చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 25కి 25 మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా ఒక 5-6 మార్కులు ఒకవేళ బాగా డిఫికల్టీ వచ్చి పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు టార్గెట్ అనేది 18 మార్కులు ఇచ్చాను. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో 50, సైన్స్లో 18. నెక్స్ట్ కంప్యూటర్స్ నుంచి ఖచ్చితంగా 2 మార్కులు అనేది, నేను ఏ పేపర్లో చూసినా 2 మార్క్స్ అనేది ఉన్నాయి. ఎన్టీపీసీలోనే వస్తున్నాయి అనుకున్నాం. కాకపోతే గ్రూప్ డిలో కూడా ఈ మధ్య కంప్యూటర్స్ గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి 2 మార్కులు వేసుకుందాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 2 మార్కులు వస్తున్నాయి. కొన్ని పేపర్లోనేమో సైన్స్లోనే కలిపేశాడు. అంటే జనరల్ సైన్స్ ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉందో దాంట్లోనే కలిపి క్వశ్చన్స్ అడుగుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీది. కొన్ని పేపర్లోనేమో సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా 25 కాకుండా ఇంకో 2 ఎక్స్ట్రాగా అడగడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక 2 మార్కులు వేసుకుందాం. ఇవి చిన్న సబ్జెక్టు, మహా అంటే ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు ఇవి కంప్యూటర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక జీకే నుంచి యావరేజ్గా ఇవన్నీ జీకే నుంచి యావరేజ్గా 10 మార్కులు వస్తున్నాయి మనకి. దాంట్లో 6 మార్కులు జీకేలో. అంటే ఇవి ఇందాక మీకు చెప్పినాయి, నోబెల్ బహుమతులు కావచ్చు, లేకపోతే ఒలింపిక్స్ క్రీడలు కావచ్చు, మిగతాది మొత్తం స్టాటిక్ జీకే కావచ్చు, సదస్సులు, సమావేశాలు కావచ్చు, దాంట్లో జాగ్రఫీ ఉండొచ్చు, పాలిటీ ఉండొచ్చు, ఎకానమీ ఉండొచ్చు, హిస్టరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయితే అంతకుముందు నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా చెప్తుంది ఏంటంటే జీకే నుంచి వచ్చే 10 మార్కులలో గ్రూప్ డి వాళ్ళకి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. హిస్టరీ వదిలేయండి. ఎవరైతే బాగా ఇంకా నాకు చదవాల్సింది ఉంది, అర్థమెటిక్ రీజనింగ్ కూడా వీక్ ఉన్నాను, మిగతా చాప్టర్స్లో వీక్ ఉన్నాను అనుకునే వాళ్ళు హిస్టరీని పక్కన పెట్టేసేయండి. అవసరమైతే పాలిటీని పక్కన పెట్టండి, అవసరమైతే ఎకానమీని పక్కన పెట్టేసేయండి. మిగతాది మీరు చదవాల్సింది ఏంటి? స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే అంటే మనకి దేశాలు, కరెన్సీ, అదేవిధంగా డేట్స్, ఇందాక చెప్పుకున్నట్టు నోబెల్ బహుమతులు, అవార్డులు, స్పోర్ట్స్, ఇవన్నీ స్టాటిక్ జీకే కింద వస్తాయి. దాంతోపాటుగా జాగ్రఫీ కూడా కొద్దిగా మీరు బాగా చదివినట్లయితే మీరు మంచి మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే కనుక హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి అప్పుడు వెళ్ళండి. మీరు అసలు అవి చదవకపోయినా నో ప్రాబ్లం. మహా అంటే ఆ 3 చాప్టర్లు కలిపితే 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఆ 4 మార్కుల కోసం మిగతా 96 మార్కులు పోగొట్టుకుంటారనుకుంటే మీరు ఫస్ట్ దేంతో చేస్తారు? హిస్టరీతో చేయండి. 96 మార్కులు పోగొట్టుకుని 4 మార్కులు తెచ్చుకుంటా అంటే, లేదు నాకు 96 మార్కులు కావాలంటే హిస్టరీని, పాలిటీని, ఎకానమీని పక్కన పడేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే అవి వాటిలో పైన స్టార్టింగ్ చదువుకుంటే సరిపోతుంది. ఇక కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని పేపర్లు అయితే కొన్ని 2 వస్తున్నాయి క్వశ్చన్స్, కొన్ని పేపర్లు 8-9 వస్తున్నాయి. యావరేజ్గా 6 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. సో అక్కడి నుంచి మనం 4 మార్కులు కనుక సాధించుకున్నట్లయితే మొత్తం టార్గెట్ మనకి 82 మార్క్స్ అనేది ఫినిష్ అవుతుంది. అదేవిధంగా సైన్స్లో కూడా చూడండి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయాలి. గ్రూప్ డి వాళ్ళకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 3 నుంచి 4 వస్తున్నాయి ఒక్కొక్క పేపర్లో. సో గత పేపర్లో చూసుకోండి, ఒక
100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే 100 మోడల్స్ ఉంటాయి దాంట్లో. గతిశాస్త్రం నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాంతి దర్పణాల గురించి ఎక్కువగా, లెన్సెస్, మిర్రర్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ప్రమాణాల గురించి, భౌతిక శాస్త్రంలో యాంత్రిక శాస్త్రం అనేది బాగా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. గతిశక్తి, స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం వస్తున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ మీకు కంఠస్థం ఉండాలి. ఇంకా ఖచ్చితంగా మీరు ఉన్న ఎలిమెంట్స్ అన్ని 118 ఎలిమెంట్స్ మీకు బై హార్ట్ ఉంటే బెటర్. బై హార్ట్ అంటే ఆ 118 ఎలిమెంట్లని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే వాటి పరమాణు భారాలు, పరమాణు సంఖ్యలు ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటే మీరు ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం గ్రూప్ డిలో సక్సెస్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ గురించి దానికి సంబంధించిన మెటీరియల్ అనేది రెడీ చేసాము. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రెండింటికి పనికి వస్తుంది ఈ మెటీరియల్ అనేది. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోండి. దీంట్లో ఆ మెటీరియల్ ఏముంటాయంటే మీకు ఈ కింద చెప్పిన మొత్తం ఈ డిస్ప్లే పైన కనబడుతున్న 10 మెటీరియల్స్ అనేది మీకు ఒకే దాంట్లో రావడం జరుగుతుంది. ప్రీవియస్ ఆర్ఆర్బీ మ్యాథ్స్ బుక్ అనేది వస్తుంది. మొత్తం ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్సే తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ బోత్ లాంగ్వేజెస్, తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనే ఉంటాయి విత్ సొల్యూషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ మీకు యాప్లోనే ఉంటుంది. మీరు దానిపైన డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. మ్యాథ్స్ బుక్ వచ్చేసి 200 పేజీలు ఉంటుంది, జస్ట్ ఓన్లీ ది ప్రీవియస్ క్వశ్చన్స్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆర్ఆర్బీ రీజనింగ్ బుక్ 150 పేజీలు ఉంటుంది, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. మూడోది వచ్చేసి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 138 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫోర్త్ది వచ్చేసి కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ మోల్స్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. మహా అంటే ఒక 4-5 క్వశ్చన్లు కనబడ్డాయి ఆర్ఆర్బీ మొత్తం మీద. సో అవి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ని కలిపి ఇచ్చేసాము. ఇక ఐదోది 50 గ్రాండ్ టెస్ట్లు, ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు. ఇవన్నీ డైరెక్ట్ మీరు యాప్లోనే రాయొచ్చు. యాప్లో రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, దానికి సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత కూడా మీకు అక్కడే డిస్ప్లే అవుతుంది. ఇక ఆరోది 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు అంటే మీకు ఇందాక వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తామని చెప్పి. అటువంటి 20 ఉంటాయి. ఇక ఏడోది చూడండి, మ్యాథ్స్ హై లెవెల్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. హై లెవెల్ ఇవన్నీ. ఫస్ట్ ఇందాక 1వ పాయింట్ 2వ పాయింట్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవి రీజనింగ్, అర్థమెటిక్. 7ది 8ది ఏంటంటే ఇవన్నీ ఒక అర్థమెటిక్ బుక్ లాగా మొత్తం 1500 క్వశ్చన్లు మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి 1000 క్వశ్చన్లు అనేది ఒక బుక్ టైప్లో ఉంటుంది. ఇదంతా ప్రీవియస్ క్వశ్చన్స్ కాదు, ఇదంతా సబ్జెక్ట్ ఓరియంటెడ్. అన్ని మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి 10 నుంచి 15 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక సపోజ్కి యావరేజ్ అని ఒక టాపిక్ తీసుకుందాం. యావరేజ్ టాపిక్లో దాదాపు 8 నుంచి 10 మోడల్స్ ఉన్నాయి క్వశ్చన్స్ మనకి. ఒక్కొక్క మోడల్లో ఒక 10 క్వశ్చన్స్ అనేది మీకు ఇచ్చి ఒక్కొక్క చాప్టర్కి 100 క్వశ్చన్ల చొప్పున, కొన్ని చాప్టర్లకి 100, కొన్ని చాప్టర్లకి 50, కొన్ని చాప్టర్కి 75, ఈ విధంగా హై లెవెల్ క్వశ్చన్స్ ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా మీకు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. 7వ పాయింట్ అది. 8వ పాయింట్ కూడా సేమ్ ఇలాగే రీజనింగ్ బుక్ అనేది రెడీ చేసాం మొత్తం 1000 క్వశ్చన్లతో. ఇక 9వది జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కంప్యూటర్స్, దీనికి సంబంధించిన మొత్తం 4000 బిట్లు, ప్రీవియస్ బిట్లు. ఇవన్నీ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. అదేవిధంగా 10వది మెయిన్ ఇంపార్టెంట్ది 100 అబౌవ్ జీకే టాపిక్స్ ఇచ్చాము. అంటే సపోజ్ ఇందాక చెప్పాను కదా, ఒలింపిక్స్ అనేది ఒక టాపిక్ తీసుకున్నాము. ఆ టాపిక్ పైన థియరీ క్రియేట్ చేసాము. థియరీ మొత్తం మీకు ఇందాక చెప్పినట్టు మ్యాక్సిమం ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా థియరీ రెడీ చేసి ఇస్తున్నాము. అట్లా దాదాపు 100కు పైన జీకే టాపిక్స్. ఒకవేళ ఎగ్జామినేషన్ ఇంకా లేట్ అవుతే కనుక ఇంకా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మేము ఇచ్చే హామీ అయితే 100కి 100 జీకే టాపిక్స్ థియరీ అనేది కూడా ఇస్తున్నాము. సో ఇదంతా మీరు తీసుకోవాలనుకుంటే ఈ 10 చాప్టర్లు కలిసి మీకు ఓన్లీ జస్ట్ 850 రూపీస్ ఉంటుంది. మీరు అమౌంట్ పే చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపించిన నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవాలి. అది ఫోన్పే అయినా సరే అదే నెంబర్, గూగుల్ పే అయినా అదే నెంబర్, పేటిఎం అయినా అదే నెంబర్. అమౌంట్ పే చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే స్క్రీన్ షాట్ని మీరు 4 గంటల లోపల మీకు మెటీరియల్ మొత్తం వాట్సాప్లో రావడం జరుగుతుంది. సో ఇంకా ఈ ఎన్టీపీసీ గ్రూప్ డి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై